దాని ప్రకారం ఆయన అది అవుతే రాష్ట్రపతిగా అవుతే దేశానికి చాలా ఉత్తమం అండి. ఎంజీ రావు గారు, ఈ 11 ఇయర్స్ టెన్యూర్లో మోదీ చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, వక్ఫ్ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇంకా భవ్యమైన అయోధ్య రామాలయ నిర్మాణం లాంటి నిర్ణయాలు. సో మోదీ ఈ 11 ఇయర్స్ టెన్యూర్లో ఆయన అనుకున్నది సాధించనేది ఏదైనా ఉందా? అంటే అన్ఫినిష్డ్ టాస్క్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఎవరికైనా అన్ఫినిష్డ్ టాస్క్ అనేది మిగిలిపోతూ ఉంటుందన్నమాట. ఎవరికైనా, ఎంతటి అవతార పురుషులకైనా. ఇప్పుడు మోడీకి చూస్తే కొంత అన్ఫినిష్డ్ టాస్క్ ఉంది. ఏదేంటంటే బీజేపీకి 3 ప్రధానమైన లక్ష్యాలు ఉండేవి. ఇప్పుడు మోడీ లక్ష్యం అంటే బీజేపీ లక్ష్యం, బీజేపీ లక్ష్యం అంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యం, అంతా తెలుసు. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి 3 లక్ష్యాలు ప్రధానంగా ఉండేది అధికారంలోకి వచ్చా మేము చేస్తామని. అది ఏంటంటే అయోధ్య రామ మందిరం, అది కంప్లీట్ చేసింది ఇప్పుడు ప్రధాని మోడీ. ఆ విషయంలో అయిపోయింది. రెండవ టాస్క్ ఏంటంటే ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం, అది తీసేశారు. మూడవ లక్ష్యం ఆర్టికల్ 44 ఏదేంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అనేది స్టిల్ అన్ఫినిష్డ్ టాస్క్. అది ఆయన చేయలేకపోయారు. ఎందుకంటే దానికి చాలా కష్టం అనమాట. ఏకాభిప్రాయం కావాలి. రాజ్యాంగం అంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ బోత్ హౌసెస్లో కావాలి, లోక్సభలో రాజ్యసభలో. అదంత ఈజీ కాదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది, అది వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. 400 సీట్లు వస్తే అదే నేను చేస్తాను అని కూడా ప్రకటించారు ఆయన. ఇప్పుడు కానీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్, అది అన్ఫినిష్డ్ టాస్క్ అండి. అది చాలా పెద్ద ప్రధానమైన విషయం. ఆయన ఇంకోటి లక్ష్యం అమృతకాల లక్ష్యాలు, అది ఇప్పుడు సిద్ధించేది 2047కి, దానికి పునాది వేశారు. సో ఆయన జీవితంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అన్ఫినిష్డ్ టాస్క్ ఏదన్నా ఉందంటే, ఇంకా చేయవలసిన లక్ష్యం మిగిలిపోయిందంటే అది యూనిఫామ్ సివిల్ కోడ్. దానికి బీజేపీ పూర్తి అధికారంలో 2/3 మెజార్టీ బోత్ హౌసెస్లో వచ్చినప్పుడే అది సిద్ధిస్తుంది. అంటే కాలానుగుణంగా అది సిద్ధిస్తుంది. అది అన్ఫినిష్డ్ టాస్క్. దేశంలో ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళాలి. కానీ ఆయనకి ఏంటంటే ఆయన అనుకున్న అభివృద్ధి ఇంకా సిద్ధించలేదు. ఎందుకంటే ఆయన మొత్తం 11 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో, డ్యూరేషన్లో కరోనా అనేది 2-2.5 సంవత్సరాలను తినేసింది. అది చాలా పెద్ద విషయం అండి. అంటే 2-2.5 సంవత్సరాలు అసలు అభివృద్ధి లేకుండా జీరోకి వెళ్ళిపోయింది అనమాట. ఇండిపెండెంట్ హిస్టరీలోనే -20 గ్రోత్ రేట్కి వెళ్ళిపోయింది అది. ఎందుకంటే కరోనా ప్రపంచమే వెళ్ళిపోయింది, అది మనకు కూడా అతీతం కాదు. కానీ దాన్ని జాగ్రత్తగా ముందుకు నడిపించారు. అది ఒకటండి. ఇంకా అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిరత అభివృద్ధి విషయంలో కొన్ని లక్ష్యాలు ఇంకా సిద్ధించలేదు. అవి కాలానుగుణంగా వస్తాయి. అది అన్ఫినిష్డ్ టాస్క్ మోడీ జీవితంలో.